గాజువాక 65వ వార్డ్ బానూజీ తోట బాంబే కాలనీ వెలిసిన గురుడాద్రి కొండపై శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12, 13, 14 తేదీన తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణతో పాటు ఇతర కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆలయ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 12, 13, 14 తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 11వ తేదీన స్వామివారి ఊరేగింపు కార్యక్రమంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలలో ఈ 3 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, ఆఖరి రోజు స్వామివారి చక్కెర స్నానంతో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైన కోలాటం, భజనలు, భక్తి గీతాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ మహత్తర కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పూడి శాంతి, పప్పల ఆదిలక్ష్మి, తిప్పల స్వాతి, ఓమి ఈశ్వరి, పెంటకోట రాజు, రమణ, రుక్మందరావు, లాభాల దుర్గాప్రసాద్, హిమజ, ఉషారాణి, స్వాతి మరియు ఆలయ సేవకులు, భక్తులు పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కార్యక్రమం విషయం చెప్పడం జరిగింది. ఈ ఆలయ కమిటీ ధర్మకర్త మంజుల గారు, ఆలయ పెద్దలు గౌరవనీయులు కాకి నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టౌన్ గారు, బుద్ధరమణ గారు, అలాగే మాకున్న దుర్గాప్రసాద్ గారు, మరొక సోదరిమణి ఈశ్వర్ గారు, స్వాతి గారు, లక్ష్మి గారు, శాంతి గారు, మా ఆలయ కమిటీ ప్రధాన సేవకులు అనిల్ నిర్వహిస్తున్న కందుకూరరాజు గారు, ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా ఓం నమో వెంకటేశ్వర మీ అందరికీ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నమో శ్రీనివాసయ్య. మరి ఈ వేదికపై కూర్చున్న వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యులకు, మేమంతా కూడా స్వామివారి సేవకులు మాత్రమే. మరి వారందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముందుగా నా ముందు కూర్చున్న మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరి గాజువాకలోనే ఎంతో విశేషమైన ఆలయము, సాక్షాత్తు స్వామి ఉత్తర ద్వారాన్ని స్వయంభూగా వెలిసిన స్వామి. ఎన్ని ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధిగాంచిన, మరి ఎంతో మహిమగల స్వామి. మనం చూడొచ్చు స్వామిని కూర్మావతారంలో అవతరించి తులసివనంలో పుట్టి, మరి స్వామి సాక్షాత్ ఇక్కడ ఉన్నానని ఎన్నో మహిమల ద్వారాగా మనకి తెలియచెప్పిన స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి. మరి స్వామివారికి ఏదనుకున్నా మనం చేద్దామని అనుకోం, కానీ స్వామివారి నిర్ణయాలే స్వామి నిర్ణయిస్తాడు ఎప్పుడు ఏది చెయ్యాలన్నదే కూడా. మరి ఈరోజు ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేయవలసిన విషయాలు ఏంటంటే, స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి ఈ యొక్క మీడియా ద్వారాగా భక్తులకు అందరికీ తెలిసే విధంగా తెలియచెప్పనున్నాం. అలాగే గాజువాక నియోజకవర్గంలో ఉత్తర ద్వారాన్ని వెలిసిన స్వామి బానూజీ తోట వేంబే కాలనీ కొండపై, గరుడాద్రి కొండపై వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. మార్చి అంటే ఈ నెల 11వ తారీఖుని స్వామివారి మార్నింగ్ నుంచి కూడా మరి అంగరంగ వైభవంగా, అలాగే స్వామివారి నిత్యాలతో, కోలాట టీములతో, నేల వేషాలతో మరి అంగరంగ వైభవంగా మరి 11వ తారీఖు ఉదయం నుంచి సాయంకాలం మాడవీధుల్లో అంటే వాంబే కాలనీని ఆనుకొని గాజువాక మీద నుంచిగా వస్తూ మరి చుట్టుపక్కల కూడా స్వామిని ఊరేగించాలి, అంగరంగ వైభవంగా నిర్వహించాలని మా యొక్క మరి ఎంతో ఆశతో స్వామికి మరి ఊరిని చూపించాలని ఊరేగింపు కార్యక్రమం 11వ తారీఖున మొత్తం కూడా ఊరేగింపు కార్యక్రమాలు, అలాగే 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా స్వామివారి ప్రాంగణంలో స్వామివారి ముందు, అలాగే హోమం అని, కళ్యాణం అని, చక్కెర స్నానం అని, మరి ఇలాగ ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా స్వామివారి ప్రాంగణంలో మరి అందరూ భక్తులందరూ వచ్చి మరి కుల మత రాజకీయ వర్గాలు కూడా
ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమీ లేదు. ఎవరు అనుకుంటే వాళ్ళు భ్రమలాలు ఉన్నట్టే. ఎందుకంటే దేవుడి దగ్గర ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు మా ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే గాజువాక 65వ వార్డు భానోజీ తోట వాంబే కాలనీ కొండపై వెలిసినటువంటి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారికి ఈ నెల అనగా మార్చి 12, 13, 14 తేదీల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి కమిటీ వారు అందరూ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆలయ చైర్మన్ అయినటువంటి దొడ్డి రమణ గారు మరియు ధర్మకర్త అయినటువంటి మంత్రి మంజుల గారు, పెంటకోట నాగేశ్వరరావు గారు అందరూ పాల్గొన్న మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 12వ తేదీన 13వ తేదీన అభిషేకాలు, నెక్స్ట్ పూజలు అంగరంగ వైభవంగా జరుగుతూ తిరుపతిలో స్వామివారికి ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగాన సంగీత, సాహిత్య, నృత్య అనేక కళలతోనూ అలరింపు చేస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. చెప్పండి. అస్మద్గురుభ్యో నమః. ఇక్కడ మన వాంబే కాలనీ శ్రీ 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 గరుడాద్రి వెంకటాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు మనకి 12 తారీఖు, 12, 13, 14 3 రోజుల కార్యక్రమం జరిగే సందర్భంగా దానికి అంగంగా 11వ తారీఖున అంగరంగ వైభవంగా ఊరేగింపు తిరువీధి ఉత్సవం అంటారు. ఆ తిరువీధి ఉత్సవం అనేది ఊరేగింపు మనం అంటూ ఉంటాం. ఊరేగింపు మనం అంటూ ఉంటామే. ఊరి ఎరిగింపు, భగవంతుడికి ఊరిని ఎరిగించడం మనం. ఆ ఊరి ఎరిగింపు కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా 50 మంది కూడా వచ్చి స్వామివారికి సాగర స్వాగతాలు పలుకుతూ, అలాగే వారి ఇంటి ముందుకు వచ్చినప్పుడు వారి హారతులు పల్లాలు పడుతూ నైవేద్యాలు సమర్పిస్తూ చక్కగా స్వామివారికి సుస్వాగతం చెప్తారని ఆశిస్తున్నాం. ఒకటి అందులో కార్యకర్తలు కానీ సేవకులు కానీ మన ఇంటికి ఒక ఏదైనా కార్యక్రమంతో వచ్చినప్పుడు స్వామివారి కైంకర్యంగా మనం సమర్పించుకుంటే అది స్వామివారు చక్కగా స్వీకరిస్తారు. అలాగే స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా సమర్పించగలం మనం. అలాగే దుడ్రమణ గారు బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా చేయాలనే సంకల్పం స్వామివారు వారికి సంకల్పించారు. ఆ సంకల్పంతో వారు ముందుకెళ్తున్నారు కనుక వారితో మమేకమై మనం కూడా పాలు నీళ్ళలాగా వారితో కలవలేకపోయినా పాలలో పంచదారలాగా వారు చేసే కార్యక్రమానికి మాధుర్యం కల్పించే విధంగా మనందరం కూడా సహకరించే ప్రయత్నం చేద్దాం. అదే స్వామివారి కృపకి పాత్రులు అవుతారని ఆశిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ.